హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి దద్దోజనం కర్డ్ రైస్ అంటారు కదా, అదనమాట. ఇలా చేశారంటే అచ్చం గుడిలో ప్రసాదం లాగా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా ఈజీగా కూడా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ దేవుడి దగ్గర ప్రసాదానికి ఇలా చేసుకున్నాం అనుకో చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాసు రైస్ అయితే వండేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి మనకి ఎంతైతే కావాలో అంత తీసుకొని, అంటే మనం ఎంత చేయాలనుకుంటున్నామో, పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే కొంచెం ఎక్కువ చేస్తాము, ఓన్లీ దేవుడి వరకు అయితే కొంచెం తక్కువ అలా చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఎంత కావాలో అంత అయితే ఇలాగా తీసుకొని ఒక బౌల్లోకి మొత్తం ఇలాగా స్పూన్ తోటి స్మాష్ చేసుకోవాలి, మెత్తగా చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అయితేనే మెత్తగా అవుతుంది, చల్లారాక అవ్వదు కదా, అందుకని వేడిగా ఉన్నప్పుడే ఇలాగా చేసేసుకుంటున్నాను నేనైతే. ఇలాగా మామూలు రైస్ని ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. రైస్ మామూలుగా వండుకుంటాం కదా, ఆ రైస్ని ఇలా చేసేసామనుకో దేవుడి దగ్గర ప్రసాదానికి చాలా ఈజీగా ఉంటుంది. ఏం చేయాలా, కొంచెం ప్రాసెస్ కదా అనుకున్నప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చేసి పెట్టామనుకో ఇష్టంగా తింటారనమాట. మామూలు పెరుగన్నం కన్నా ఈ కర్డ్ రైస్ని అయితే బాగా తింటారు. చూసారు కదా, ఇలాగా మెత్తగా చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక కప్పు తోడుపెట్టిన పెరుగు అయితే వేసుకున్నాను నేను. కొంచెం లిక్విడ్ లాగా ఉంది కదా, వాటర్ అయితే ఎక్కువ పట్టవన్నమాట. ఇంకా కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వాటర్ ప్లేస్లో పాలైనా కలుపుకోవచ్చు అనమాట. కాచి చల్లార్చిన పాలు, లంచ్ బాక్స్కి అలా పెట్టే పని అయితే కాచి చల్లార్చిన పాలు వేసామనుకో మధ్యాహ్నం తింటారు కదా పిల్లలు, అప్పటికి టేస్ట్ అయితే బాగుంటుంది. వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేశాను సరిపడా. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోకుండా వాటరు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పెరుగు కూడా కొంచెం లిక్విడ్ లాగా ఉంది కాబట్టి ఇప్పుడు పోపు కోసం అయితే ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అయితే వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వీటినైతే ఒక 2 స్పూన్స్ అలా వేసుకున్నాను అన్నీ. ఇప్పుడు వీటిని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా రావాలన్నమాట ఈ పోపులు అనేవి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం అయితే చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఒక పావించు ఇంచు అలా ఉంటుంది. ఒక పచ్చిమిర్చిని, అలాగే 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, వీటిని అయితే వేసేసుకొని కలుపుకోవాలి బాగా. చూసారు కదా, ఇలాగా మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్డ్ రైస్కి టేస్ట్ అంతా పోపులోనే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ పప్పులు, ఈ మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను అయితే రైస్లో వేసి కలిపేసుకోవాలి. దేవుడి దగ్గర పెట్టే పని అయితే ఉల్లిపాయ లేకుండా చేసుకొని తర్వాత కలుపుకోవచ్చు. మనకి లంచ్ బాక్స్ కానీ మనకి ఎప్పుడైనా నోరు బాగోలేదు తినాలనిపించినప్పుడు కానీ అయితే అలా చేసుకుంటాం కదా కర్డ్ రైస్, అప్పుడైతే ఈ ఉల్లిపాయని ఇలాగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈలోపు ఇక్కడ పోపు అయితే ఫ్రై అయిపోయింది. చూసారు కదా, బాగా క్రిస్పీగా ఎర్రగా అయితే ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కర్డ్ రైస్ అనేది. ఇంకా కొంచెం దీంట్లో కొత్తిమీర కానీ ఉంటే యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మా పిల్లలు కొత్తిమీర అవన్నీ వేస్తే తినరు కాబట్టి ఇంకా నేనైతే యాడ్ చేయలేదు. ఇలాగ సింపుల్గా అయితే చేసేసాను, చాలా ఈజీగా కూడా అయిపోయింది కదా. చూసారు కదా, ఇలా పోపు మొత్తం వేసేసి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.